నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు హిందూ సంఘ నాయకులు అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు మీ ఛానల్ వీక్షకులందరికీ కూడా, అలాగే మీ ఛానల్లో పనిచేసే మీ సిబ్బందికి కూడా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్ ఇది మేడారం జాతర కోవబన్ కి సంబంధించిన ఇష్యూ చూస్తూనే ఉన్నాము. గత 4-5 రోజులుగా కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. సో అదొక సాధారణమైన బన్ను, ఒక 10 రూపాయల బన్ను. అయితే అక్కడ విక్రయించిన వ్యక్తికి సంబంధించి ఆ పేరు గాని, ఆయన కమ్యూనిటీ గాని ఇక్కడ కొంచెం కాంట్రవర్షియల్ గా అనిపిస్తూ ఉంది. అది కాంట్రవర్సీ అవుతుంది. ఇదే ఒక సాధారణమైన ఒక హిందువు గనక 10 రూపాయల బన్ను నమ్మితే ఇట్లాంటి చర్చ వచ్చుండేది కాదు అని చెప్పేసి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అసలు ఓవరాల్ గా అసలు నిజంగానే ఈ దాడి అనేది జరుగుతుందా, ఫుడ్ జిహాద్ అనేది ఉందా, అసలు దీనికి సంబంధించి రాజకీయ నాయకులు కూడా దీనిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. అంటే ఆయనకి మద్దతు ఇస్తూ కూడా, అంటే పర్టికులర్ గా ఆయన వరకే తీసుకుంటే వల్లి అనే వ్యక్తి ఆయన చెయ్యలేదు, మిగతా ఎక్కడైనా జరిగి ఉండొచ్చు కానీ ఆయన చెయ్యకపోవచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఓవరాల్ గా దీన్ని ఎలా తీసుకోవచ్చు? అలాగే నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు, నేను మద్దతుగా ఉంటాను బ్రదర్ మీకు అని చెప్పేసి. మద్దతుగా ఉంటానంటే ఆయన డబ్బుల పరంగా మద్దతుగా ఉంటారా, ఏ రకంగా మద్దతుగా ఉంటారా ఆయన ఉద్దేశం? డబ్బుల పరంగా మద్దతుగా ఉంటే ఆయనకి ఎవరికి ఇబ్బంది లేదు. ఆయనకి ఏమైనా డబ్బులు సహాయం చేద్దాం అనుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు ఇలా కొన్ని విషయాల్లో ఏంటంటే సెన్సిటివ్ విషయాల్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. నేను కూడా ఇప్పుడు దాకా అసలు దీని మీద మాట్లాడలేదు. ఇవాళ నారా లోకేష్ గారు మాట్లాడారు కాబట్టి ఈ అంశం మీద మాట్లాడుతున్నాను కానీ, లేకపోతే ఈ అంశం మీద చాలా మంది మాట్లాడుతున్నారు కానీ నేను మాట్లాడలేదు. ఇలాంటి విషయాలు మనం జోక్యం చేసుకోవాలనే ఉద్దేశంతో, తొందరపడి ఎందుకు మనం జోక్యం చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ప్రతి వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితిని నారా లోకేష్ గారు తీసుకొచ్చారు. అయితే దీంట్లో చూడాల్సిన విషయాలు అనేకమైన విషయాలు ఉంటాయి. ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి మళ్ళీ కాసేపు మాట్లాడదాం. అసలు ఆ బన్ ఏంటి, దాని క్వాలిటీ ఏంటి అన్న దాని మీద నారా లోకేష్ గారు ఫుడ్ ఇన్స్పెక్టరా లేదంటే దాని క్వాలిటీ కంట్రోలరా? ఆయన ఏం కాదు కదా. క్వాలిటీ కంట్రోలర్ జాబ్ నారా లోకేష్ గారు ఏం చేయలేదు కదా. ఆయన చక్కగా మంత్రి, ఒక రాజకీయ పార్టీకి మంచి పొజిషన్ లో ఉన్నారు. ముఖ్యమంత్రి గారి తర్వాత వాళ్ళ అబ్బాయి కాబట్టి కొంచెం మంచి పొజిషన్ లో ఉన్నారు పార్టీలో. సో అంతవరకు పరిమితం అవ్వాలి కానీ ఆయన ఫుడ్ ఇన్స్పెక్టర్ పాత్రని ఆయనే పోషించి, క్వాలిటీ కంట్రోలర్ పాత్రని ఆయనే పోషిస్తే పార్టీకి ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఆ పార్టీని బాగా విశ్వసించే వాళ్ళు, తెలుగుదేశం పార్టీని బాగా ఫాలో అయ్యే వాళ్ళు బోల్డ్ మంది హిందువులు ఉన్నారు. మెజారిటీ హిందువులు ఇప్పుడు రెండు పార్టీల వైపే ఉన్నారు. ఎక్కువ మనకి ఆంధ్రాలో చూస్తే కనుక వైసీపీ లేదంటే తెలుగుదేశం అయితే మెజారిటీ హిందువులు కూడా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకి ఇబ్బంది కలిగే విషయాల్లో జోలికి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వెళ్లకుండా ఉంటే మంచిది. అయితే ఇప్పుడు ఈ బంద్కి సంబంధించిన అంశం తీసుకుంటే 10 రూపాయలకి అసలు ఎలా ఇస్తున్నారు అనేది మేజర్ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే, 10 రూపాయలకి ఎలా ఇస్తున్నారు? 10 రూపాయలకి ఒక బన్ను, దాంట్లో క్వాలిటీ ఉన్న కోవా ఇవ్వగలుగుతారా? అది ఫస్ట్ పాయింట్. ఇది మనందరికన్నా కూడా బాగా చెప్పగలిగింది యాక్చువల్గా నారా లోకేష్ గారు బాగా చెప్పగలరు. ఈరోజు ఒక రకంగా సంతోషించాలి నారా లోకేష్ గారు ఇందులోకి రావడం. ఇంకొక రకంగా రాజకీయ నాయకుడిగా కన్నా కూడా ఆయన హెరిటేజ్ తోటి ఆయనకు సంబంధం ఉంది కాబట్టి మనం ఒక రకంగా సంతోషించాలి. ఎందుకంటే అసలు పాలు ఏంటి, పాలు క్వాలిటీ ఏంటి, అవి ఏ ధరకు వస్తాయి అనేది ఆయన బాగా తెలుసు. సో హెరిటేజ్ పాలు ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటే ఒక 1/2 స్పూన్ కోవా తయారవుతుందా? అది చెప్పాలి నారా లోకేష్ గారు. అది చెప్తే కనుక క్లారిటీ వస్తుంది జనాలు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఆ ఫ్యామిలీ అందరూ కూడా అదే బిజినెస్ లో ఉన్నారు, పాల బిజినెస్ లో ఉన్నారు కాబట్టి. సో వాళ్ళకి తెలిసినంత బాగా నాకు కూడా తెలియదు కాబట్టి ఒక 1/2 లీటర్ పాలు, హెరిటేజ్ పాలతోటి ఒక 1/2 స్పూన్ అయినా కోవా వస్తుందా అనేది ఆయన చెప్తే అసలు ఇది 10 రూపాయలకి వస్తుందా లేదా, అసలు 1/2 లీటర్ హెరిటేజ్ పాలు ఎంత కాస్ట్ ఎంత, దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది కదా. 1/2 లీటర్ హెరిటేజ్ పాలు ఎంత అనేది ఎక్కడ చూసుకున్నా కూడా 30 రూపాయలు సుమారుగా నడుస్తుంది. ఒక 1/2 లీటర్ పాలు 30, 31, 32, 33 ఇది రకరకాల రేట్లలో నడుస్తున్నాయి. ఏ కంపెనీ పాలు తీసుకున్నా కూడా సుమారుగా ఆ రేట్లో ఉన్నాయి. 30 రూపాయలు పెడితే 30 రూపాయలు పాలు కొంటే ఒక స్పూన్, ఒక 1/2 స్పూన్ కోవా తయారవ్వదు కదా. మరి ఎట్లాగా 10 రూపాయలకి బన్ను కూడా ఇచ్చేస్తున్నారు. దాంతో అసలు కోవా సంగతి, కోవా బన్ను 2 ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? దీని మీద ఇది
క్వాలిటీ ఉన్న ఆహారమేనా కాదా అనేది నారా లోకేష్ గారు చెప్పాలి దీన్ని బట్టి. ఉమ్, లేదా అసలు అక్కడ అమ్ముతున్న బన్ను దానికి ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్మేస్తూ ఉంటే అది ఎన్నాళ్ళైందో తెలియదు, తీసుకొచ్చి దాంట్లో పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది క్వాలిటీ దాటిపోతే, ఒక టైం దాటిపోతే. వాటి మీద ఏమన్నా గవర్నమెంట్ కి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది అది. సో మన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దీనికి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు, ఇది చెప్పాలి ఫస్ట్ నారా లోకేష్ గారు. అసలు దాని మీద ఒక ప్రింటింగ్ కానీ, దానికి ఎక్స్పైరీ డేట్ లేని ఆహారాన్ని ఒక వ్యక్తి సప్లై చేస్తూ ఉంటే, ఒక వ్యక్తి అమ్ముతూ ఉంటే దాన్ని ఒక మంత్రి పదవి, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న నారా లోకేష్ గారు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఇది చెప్పాలి ప్రజలకి. ఉమ్, మీ గవర్నమెంట్ ఎక్స్పైరీ డేట్ ఉండాలని కోరుకుంటుందా, బన్నుల మీద ఉండొద్దని కోరుకుంటుందా, ఇది చెప్పాలి. దాన్ని బట్టి ప్రభుత్వ విధానం ఏంటనేది కూడా ప్రజలకు తెలుస్తుంది కదా. అవును. సో అంటే క్వాలిటీ లేని ఆహారం ఎవరైనా అమ్మినా కూడా పర్వాలేదు, ఎక్స్పైరీ డేట్ లేని ఆహారం ఎవరైనా అమ్మినా పర్వాలేదని మంత్రి పదవిలో ఉన్న నారా లోకేష్ గారు చెప్తున్నారు అంటే ఏం మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది అనేది ఆ ఉమ్, పార్టీ ఆలోచించుకోవాలి, నారా లోకేష్ గారు ఆలోచించుకోవాలి, ప్రభుత్వం ఉమ్, కూడా ఆలోచించుకోవాలి. ఇది కాకుండా ఆ బన్ను విషయానికి వస్తే, ఈ బన్ను మీద అనుమానాలు రావడానికి అనేక కారణాలండి, ఒకటి కారణం కాదు. ఏదైతే ఒక వర్గం గురించి మనం అందరూ అనుకుంటున్నారో ఆ వర్గం వాళ్ళు కంటిన్యూస్ గా ఇలాంటి కేసుల్లో బుక్ అవుతున్నారు. ఓకే. ఐస్ క్రీమ్ తయారు చేసి ఏదో నారా లోకేష్ గారు అతను పేదవాడన్న ఉద్దేశంతో అతనికి సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఇలాంటి పనులు చేస్తున్నవన్నీ కూడా పేదవాళ్ళు చేస్తున్నారు. ఒక ఐస్ క్రీమ్ బండి వాడు, మీకు కూడా పంపించాను అది పేపర్ లో వచ్చిన కటింగ్ అని, అవును. దాంట్లో అవును. ఐస్ క్రీమ్ లో మూత్రం కలిపాడు, వీర్యాన్ని కలిపాడు. అవును. మరి అతను పేదవాడు కదా, అతనికి సపోర్ట్ చేద్దాం మనం. పోలీసులు ఉమ్, అరెస్ట్ చేశారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికితే ఇలాగా, దొరకకపోతే ఏమో మంచి వాళ్ళు. ఉమ్, ఇదేంటి అసలు. ఇంకొకటి మీకు ఒకటి కాదు, ఇలా చూస్తే అసలు అనేకం వస్తాయి మనకి. అవును. పక్కన మురికాలలో కూరగాయలు కడిగేసి వాటిని అమ్ముతున్నారు. అవును. వాళ్ళని ఏం చేసి, వాళ్ళు పేదవాళ్లే కదా. పేదవాడైనంత మాత్రం చేత శిక్షార్హుడు కాదా, తప్పు చేసి శిక్షార్హుడు కాదా. కరెక్టే ఇలాంటి సార్. ఒకటి కాదు అనేకం జరుగుతున్నాయి. ఒకటి కాదు అనేక, ఒకడేమో అది కూడా మీకు పంపించాను ఫోటో. ఉమ్, వాడు అమ్మే ఆహారంలో మూత్రం పోస్తున్నాడు, అవును. దాన్ని ప్రజలకి అమ్ముతున్నారు. దీన్ని ఏం చేయాలి మనం. అతను పేదవాడే, అలా చిన్న చిన్న చోట్ల అమ్ముకునే వాళ్ళందరూ పేదవాళ్లే. అవును. పేదవాడు అనేది అదేమి సర్టిఫికెట్ కాదు. ఏమైనా ఉమ్. చేయొచ్చు, పేదవాడు అయితే ఏమైనా చేయొచ్చు అని సర్టిఫికెట్ కాదు. వాళ్ళతో టార్గెటెడ్ గా చేయించే వాళ్ళు వెనక ఇంకెవరో ఉన్నారు అని అంటున్నారు మీరు. అంటే ఆయనని కాదు, ఇప్పుడు వల్లిని ఆరోపించడం లేదు, మీరు పంపిన ఫొటోస్ గానీ ఆధారాలు గానీ కొన్ని పంపించారు. సో మేము కూడా చాలా వరకు కవర్ చేసి వేస్తూ ఉంటాము ఇట్లాంటివి. పెద్ద పెద్ద హోటల్స్ లోని కూడా జరుగుతూ ఉన్నాయి, అలాగే పానీపూరి బళ్ళ దగ్గర, వెజిటబుల్ షాప్స్ దగ్గర కూడా జరిగినవి మనం వేస్తూ ఉంటాం. సో మీరు అనేది ఆయన ఒక్కడు కాదు, ఇట్లా చాలా జరుగుతుంది. వీళ్ళు స్వతంత్రంగా చేస్తూ ఉండొచ్చు. ఎవరన్నా మత పెద్దలు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళ మాటలు విని దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ విధంగా హిందువులకి అమ్మే వాటిలో ఇలా చేయాలని వీళ్ళు చేస్తూ ఉండొచ్చు. లేదంటే వీళ్ళ వెనకాల ఉన్న కుట్రదారుల నుండి హోల్సేల్ గా ఇలాంటివన్నీ నడిపిస్తూ ఉండొచ్చు. ఏదైనా జరిగి ఉండొచ్చు. వీటన్నిటి మీద మనం ఎంక్వైరీ చేయాలి తప్ప ఇలాగా ఒకరినొకరు సమర్థించుకుంటూ పోతే ఇది ఎందాకపోతుంది. అది కాకుండా ఇప్పుడు మీరు సమర్థిస్తున్న వ్యక్తి ఎస్డిపిఐ తో పాటు ఎందుకు కూర్చున్నాడు అక్కడికి వెళ్ళి. అంటే రాజకీయాన్ని ఇందులో తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అతను. ఎవడు రాజకీయ నాయకులతో కూర్చుని అతను ఎందుకు బంధువులు వీడియోలు చేస్తున్నాడు అతను. అతను పేదవాడు, సరే అమ్మడానికి వచ్చాడు, ఆ ఇష్యూ అక్కడితో అయిపోయింది, వదిలేయాలి కదా. వదిలేయకుండా రాజకీయ నాయకులతోటి ఎందుకు అతను వీడియోలు చేస్తున్నాడు. అందరికి అతను తింటూ రాజకీయ నాయకులకో మిగతా వాళ్ళకో పెడుతూ, మీడియా అందరినీ తీసుకొచ్చి మీడియా అందరికీ పెడుతూ వీడియోలు ఎందుకు చేస్తున్నాడు. నన్ను వదిలేయండి బాబు, నేను అమ్ముకునేవాడిని చెప్పాలి కదా. మరి ఎందుకు ప్రచారం కోసం ఎందుకు పాకులాడుతున్నాడు. సార్ ఇక్కడ అదే యాక్చువల్ గా ఇక్కడ చేయవలసింది ఏంటంటే, నిజంగానే ఆయన తప్పు చేయట్లేదు అని అనుకున్నా, ఒకవేళ తప్పు చేస్తున్నాడు అనుకున్నా, ఆరోపించినా, మీరు అన్నట్టుగా ఇప్పుడు రాజకీయ నాయకులైనా, పెద్దవారు లోకేష్ గారు అయినా, ఇట్లాంటి ఎవరైనా కూడాను ఫుడ్ కార్పొరేషన్ కంప్లైంట్ ఇచ్చి ఒకసారి ఆయన చేస్తున్న బన్న, లోపల చేస్తున్న కోవా ఎక్కడ తయారు చేస్తున్నారు అవన్నీ ఒకసారి వెరిఫై చేసుకుంటే అసలు క్లియర్ కట్. ఇంకా అసలు ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు అసలు. మరి అనవసరంగా దీన్ని రాజకీయ చర్చకి ఎందుకు దారి. అలా కాదండి, ఇది వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న వ్యాపారులు వాళ్ళు సొంతంగా చేస్తారు. ఎక్కడి నుంచో తయారు చేస్తారంటే కొన్ని చోట్ల తయారు చేసి తీసుకొస్తారు, కొన్ని చోట్ల ఇళ్లలో తయారు చేస్తారు. బంధువులు మాత్రం ఎవరు ఒక పెద్ద బేకరీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు.
కానీ ఈ కోవా తయారు చేసేటప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా అడగాల్సింది ఏంటంటే దీన్ని హలాల్ చేశారా లేదా అని అడగాలి. నువ్వు సమ్మక్క సారక్క దగ్గరికి వచ్చి నువ్వు అమ్ముతున్నావు, నువ్వు హలాల్ చేసి ఎలా అమ్ముతున్నావా అని అడగాలి. ఉమ్, హలాల్ చేసిన ఆహారాన్ని సమ్మక్క సారక్క హిందువులకు సంబంధించిన దాని దగ్గర అమ్మితే ఇది నారా లోకేష్ గారైనా ఏ ఇతర రాజకీయ నాయకుడైనా ఇది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? ఉమ్, హలాల్ చేయడం అంటే ఏంటి? దాంట్లో ఉమ్మి వేసి దాన్ని హలాల్ చేస్తారు. లేదా హలాల్ చేయలేదని చెప్తే అతను అసలు ముస్లిమే కాదు. హలాల్ చేయని ఆహారాన్ని ముస్లింగా నువ్వు అసలు ఎట్లా అమ్ముతున్నావు? అలా అయితే నువ్వు ముస్లిం కాదు. ఒకవేళ హలాల్ చేసావా, హలాల్ చేసిన ఆహారాన్ని హిందూ భక్తులకి నువ్వు ఎందుకు అమ్మావు? ఈ రెండు ఏం చేసిన తప్పే కదా. నువ్వు ముస్లిం గా హలాల్ చేసిన ఆహారాన్ని అమ్మకపోయినా తప్పే. ఆహారంలో హలాల్ చేయాలని చెప్పి మీరు రాసుకున్నారు కాబట్టి తప్పేం లేదు. మీరు అమ్ముకోండి, ఉమ్. తప్పేం సార్ లేదు. ఇప్పుడు నువ్వు హలాల్ చేయకుండా ఆహారాన్ని అమ్మినా నువ్వు మతపరంగా నువ్వు తప్పు చేసినట్టే. నువ్వు హలాల్ చేసి అంటే దాంట్లో ఉమ్మేసి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు హిందూ భక్తులందరికీ అమ్మావు అంటే నువ్వు సమ్మక్క సారక్క దగ్గర అది కూడా తప్పే. సార్ ఇక్కడ ఒక ఇలాంటి చిన్న తప్పులు చేసిన చిన్న వాళ్ళని నారా లోకేష్ గారు కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ ఇతర మీడియా కానీ ఎలా సపోర్ట్ చేస్తారని నాకు అర్థం కాదు. సార్ చిన్న క్లారిటీ ఇవ్వరా? చాలా మందికి ఉన్న డౌట్, అంటే అందరికి హలాల్ గురించి తెలియదు. ఖచ్చితంగా ముస్లిమ్స్ అంటే వాళ్ళ కమ్యూనిటీలోనే ఏదైనా బిజినెస్ కి సంబంధించి కానీ ఏదైనా ప్రొడక్ట్స్ కానీ ఏమైనా చేసేటప్పుడు హలాల్ ప్రాసెస్ కంపల్సరీ అవసరమా ఉంటుందా? ఇది వాళ్ళకి రూలా ఖురాన్ ప్రకారం? అసలు హలాల్ చేయని ఆహారం తినకూడదు. ముస్లింలు ఖచ్చితంగా హలాల్ చేసి తీరవలసిందే. వాళ్ళు అందుకనే ఈ మామూలు అన్నిటి మీద కూడా హిందూ తినే ఆహారం, జనరల్ గా అందరూ తినే ఆహారం మీద కూడా ఇవాళ హలాల్ సర్టిఫికేట్ అనేది వేస్తున్నారు. అసలు హలాల్ సర్టిఫికేట్ వేస్తే అసలు హిందువులకు అమ్మకూడదు. ఎందుకు అమ్ముతున్నారు అసలు? దీని మీద చాలా పెద్ద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు నారా లోకేష్ గారు. అసలు హలాల్ చేసిన ఆహారాన్ని ఎలా అమ్ముతున్నారా అని చెప్పి నారా లోకేష్ గారు అతని మీద చర్యలు తీసుకోవాలి. అతని మీదే కాదు, ఇలా గొళ్ళ దగ్గరికి వచ్చి ఇలా బంధువులు ఇలాంటివన్నీ అమ్మే ఏ ఆ వర్గానికి చెందిన ఆ మతానికి చెందిన వాళ్ళు ఎవరు అమ్ముతున్నా సరే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. హలాల్ చేసిన ఆహారాన్ని మీరు ఎట్లా అమ్ముతున్నారు గొళ్ళ దగ్గర భక్తులకి? సో అది కేవలం మస్జిదుల వరకే, అది ముస్లింల వరకేనండి. వాళ్ళ ముస్లిం కమ్యూనిటీ ముస్లిం వరకే. వరకు అంతే. వాళ్ళ కమ్యూనిటీ వరకు హలాల్ చేసింది వాళ్ళు తినడం కోసం, అంతేగాని పక్క వాళ్ళు పెట్టడం కోసం కాదు కదా. వాళ్ళ మతాచారం వాళ్ళది, మనం ఏం తప్పు పట్టాం. వాళ్ళ మతాచారాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ హలాల్ చేయాలంటే అలా ఉండి వేసిన ఆహారాన్ని హిందువులకు ఎందుకు పెడుతున్నారు? హిందువులను ఎలా తినిపిస్తున్నారు? అది కూడా దేవాలయాల దగ్గర మీరు కావాలని ప్రత్యేక దేవాలయాల దగ్గర మీరు అందరూ ఎందుకు గుమ్మి కొడుతున్నారు? ఎందుకని ఏ మసీద్ దగ్గర ఇలాంటి బంధువులు అన్న వాళ్ళు మీకు కనబడరు? ఎందుకని ఇలాంటివన్నీ చేసేదాన్ని కూడా గుళ్ళ దగ్గర ఎందుకు కనబడతారు వీళ్ళు? ఇది కదా క్వశ్చన్. ఇప్పుడు హిందువులకు వస్తున్న అనుమానం ఇది కదా. మీరు ప్రతి మసీద్ దగ్గర మీకు ఒక ఇలాంటి బంద్ షాపు, కోవా అమ్మే బంద్ షాపు ప్రతి మసీద్ దగ్గర కనబడితే ఓకే, ఇది సాధారణం అనుకోవచ్చు. మీకు ఎక్కడన్నా మసీద్ దగ్గర ఇలా కోవా బండ్లు అమ్మే షాపులు కనబడుతున్నాయి మీకు, బళ్ళు కనబడుతున్నాయి మీకు. మరి ఇక్కడ ఇది అసలు సమ్మక్క సారక్క దగ్గరికి అసలు ఎలా చేశారు? కాబట్టి మనం దీని మీద చాలా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అతని మీద చర్యలు తీసుకోవాలి. అలాగే నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి సమర్థించకుండా ఉండాలి. ఎందుకంటే అతను ఏ తప్పు రెండిట్లో ఏది చేసినా అతను తప్పు చేసినట్టే. అతను హలాల్ చేయకుండా అమ్మితే కూడా అతను ముస్లిం పరంగా అతని మత పరంగా అతను తప్పు చేసినట్టు అవుతుంది. హలాల్ చేసిన భూమి వేసిన ఆహారాన్ని హిందూ భక్తులకు అమ్మితే అది కూడా తప్పు అవుతుంది. ఈ రెండులో ఏదైనా సరే అతను ఏదో ఒకటి చేశాడు కదా. ఏదో ఒకటి చేసిన అతన్ని ఇప్పుడు ఒక పొజిషన్ లో ఉన్న నారా లోకేష్ గారు ఎలా సమర్థిస్తున్నారు? అసలు ఎస్డిపిఐ పక్కన కూర్చున్నాడు. ఇది అన్నిటికన్నా పెద్ద అబ్జెక్షన్ ఏంటంటే మాకు ఎస్డిపిఐ పక్కన కూర్చున్నాడు. వాళ్ళ సపోర్ట్. నువ్వు రాజకీయం ఎందుకు చేస్తున్నావు? దీంతో నువ్వు చిన్న వ్యాపారం చెప్పుకున్నాడు, నువ్వు రాజకీయం ఎందుకు చేస్తున్నావు? నువ్వు వ్యాపారం చేస్తున్నావు, ఓకే. నువ్వు తప్పు చేసావా, తప్పు చేయలేదు, ఓకే, వెరీ గుడ్. తప్పు చేయకపోతే చాలా మంచిదే. ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదో ఒక తప్పు చేసావు నువ్వు. అయితే హలాల్ చేసావు, లేదంటే హలాల్ చేయలే. రెండిట్లో ఏది చేసినా నువ్వు చేసిన తప్పే. తప్పు చేసిన వాడిని అందరూ వెనకేసి రావడం ఏంటి? అతనికి ఎస్డిపిఐ ఏంటి? అసలు ఎస్డిపిఐకి ఇతనికి ఉన్న లింకుల గురించి అసలు నారా లోకేష్ గారు ఎందుకు మాట్లాడరు? దాని మీద ఎంక్వైరీ చేయాలి కదా. ఎస్డిపిఐ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయిందన్న దాని మీద నారా లోకేష్ గారు ఎంక్వైరీ చేయాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేయాలి కదా. ఇవన్నీ మానేసి పేదవాడు అంటే పేదవాడైతే హిందువులకు అలా చేసిన ఆహారం, ఉమ్మి వేసిన ఆహారాన్ని తినిపిస్తే పేదవాడని ఊరుకుంటారా? లేదంటే ఎస్డిపిఐ పక్కన కూర్చుంటే హిందువులందరూ చూస్తూ ఊరుకోవాలా? రైట్ సార్. అంటే ఏం ఆశిస్తున్నారు మీరు హిందువుల దగ్గర నుంచి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఏం ఆశిస్తున్నాయి హిందువుల దగ్గర నుంచి?
ఇది స్పష్టం చేయాలి. అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే హిందువులకు స్పష్టం చేయండి, మీకు ఇలా ఉమ్మి వేసిన ఆహారాన్ని మేము పెట్టిస్తాము, మా ప్రభుత్వాల తరఫున మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పండి. అటు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా సరే, ఇటు నారా లోకేష్ గారైనా ఎవరైనా సరే చెప్పండి, ఓకే హిందువులుగా మేము ఆలోచిస్తాం ఏంటి జరుగుతుంది అసలు తెలుగు రాష్ట్రాల్లో అని. నేను సార్ అందుకే ఇప్పుడు చెప్తున్నా, అంటే ఆయనకి సంయమనం ఆయనకి అవసరం, ఎక్కువ రాజకీయ నాయకులకి చాలా సంయమనం అవసరం. ఆయనకి ఎక్కువ మద్దతు ఎక్కడంటే హిందువుల నుంచే. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎన్నో కొన్ని సంవత్సరాలుగా మేము తింటూ ఉన్నాం, మాకు ఎవరికి అనారోగ్యం రాలేదు, మీరు ఎందుకు కొత్తగా ఇది చేస్తున్నారు అని చెప్పేసి ఆ స్థానికంగా ఉన్న వాళ్ళు సైతం హిందువులు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. అయితే మీరు అన్న పాయింట్ ఒకటి నిజంగానే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మరి మీరు అన్నట్టు ఆ పార్టీకి సంబంధించి ఎందుకైనా అక్కడ ఉన్నారు. అలాగే అప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు, ఆ మద్దతు ఇచ్చే వాళ్ళందరూ అది అనారోగ్యం అన్న ఉద్దేశంతో కాదు, మాకే ఇబ్బంది లేదు. వ్యక్తిగతంగా నేను మద్దతు దాని ఇస్తున్నారు. గురించి మాట్లాడట్లా, ఉమ్, నేను దాని గురించి మాట్లాడట్లా. నువ్వు ఉమ్, అలా చేసావా చేయలేదా ఉమ్, ఇది చెప్పానంటే అక్కడ కూర్చున్న వాళ్ళని, అక్కడ అతని మద్దతు ఇచ్చేవా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఊళ్ళో వాళ్ళని నేను అడుగుతున్నా, వాళ్ళ ఊళ్ళో ఉన్న హిందువులు అతను ఎవరితో పోటీ చేశారో వాళ్ళని నేను అడుగుతున్నా. ఉమ్, అతన్ని జస్ట్ మీరు అడగండి, ఇది అలా చేశారా చేయలేదా అని అడగండి, ఓకే. అప్పుడు తెలిసిపోతుంది. ఉమ్, అతని పక్కన ఎస్డిపిఐ ఎందుకు కూర్చుంది అని అడగండి, ఉమ్, దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. ఉమ్, ఎస్డిపిఐ ఇంకా మీరు పక్కన పెట్టేసిన అతను ఏదో పాపం తీసుకెళ్లారు, బలవంతాన్ని కూర్చోబెట్టారు మీరు అన్నా, ఉమ్, అతను హలాల్ చేశాడా చేయలేదా ఇది అతను అడగండి మీరు. ఉమ్, ఆహారం కల్తీ గురించి నేను మాట్లాడట్లా, ఆహారం కల్తీ గురించి ఆ కల్తీ అనేది నేను మాట్లాడట్లా. అంత తక్కువ రేటుకి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఒకటి. రెండోది, అతను హలాల్ చేశాడా లేదా, ఉమ్, అతని పక్కన ఎస్డిపిఐ ఎందుకు కూర్చుంది, ఇతను వెళ్ళి అతను అక్కడ ఆ స్టేజ్ మీద ఎందుకు కూర్చున్నాడు. ఈ మూడింటికి అతన్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు సమాధానం చెప్పండి హిందువులకి, ఇది మేము అడిగేది. రైట్ రైట్ సార్, చూద్దాం సార్. అంటే పార్టీల తరఫు నుంచి కూడా నాయకులు దిగుతూ ఉన్నారు దీనిలోని. నిజంగానే అది కాస్త అనవసరమైన కాంట్రవర్సీస్ కాకుండాను దీన్ని చాలా సింపుల్ గా చేసుకోవాల్సిందని ఇప్పుడు పెద్ద ఇష్యూ అవుతుంది అనిపిస్తుంది. అండ్ మోరోవర్ సెన్సిటివ్ ఇష్యూగా కూడా మారిపోతుందని అనిపిస్తుంది. సో అట్లా మారకుండా ఉండాలని కోరుకుందాం. సో మీరు అన్నట్టుగా వీటన్నింటికి కూడా ఆన్సర్ చేయగలిగితే బాగుంటుంది. చూద్దాం సార్ ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది. ఓకే. థ్యాంక్ యూ సార్.